తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. శాత్తుమురై అంటే 29వ పాసురానికి చేరుకున్నాం మనం. 29 and 30th 29, 30వ పాసురాల్ని శాత్తుమురై పాసురాలు అని చెప్తారు. అంటే ఆల్మోస్ట్ ముగింపు దశలో ఉన్నాం మనం. 29వ పాసురంలో ఆమె మనసులో ఏముంది అన్న కోరికని సాక్షాత్తు స్వామి ముందు ఉంచడం, 30వ పాసురంలో స్వామి దాన్ని అనుగ్రహించడం, ఇది జరుగుతుంది. కాబట్టి అసలు ఏం కోరుకుంది గోదమ్మ అడిగి తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజమ్మని అడిగే. అమ్మ ఏం కోరుకున్నారు? మిమ్మల్ని అయితే మీరే గనక స్వామి ముందరుంటే ఏం కోరుకుంటారు చెప్పండి. ఆయన సేవకు మించి కావాల్సింది ఏముందండి? ఆత్మ స్వరూపమే భగవంతునికి సేవ చేసుకోవటం. మొదటి నుంచి గోధుమ అదే చెప్తుంది. స్నానమాటానికి రండి రండి అన్నారు అంటే దాని అర్థం ఏంటి? భగవంతుని కళ్యాణ గుణాలలో మునగడం. ఇక పరై అనే వాయిద్యం కావాలి అంటే అర్థం ఏమనుకున్నాం? పరై హృదయం దగ్గరకు వస్తుంది ఆ వాయిద్యం. దాన్ని ఇలా వాయిస్తూ నోరారా కీర్తిస్తూ అలా తాను వాచిక కైంకర్యాన్ని, కాయిక కైంకర్యాన్ని, హృదయ స్థానం దగ్గరకు వచ్చింది కాబట్టి మానసిక కైంకర్యాన్ని, త్రివిధ కైంకర్యాలని కోరుకుంది. 3 రకాలుగా త్రికరణ శుద్ధిగా నీకు సేవ చెయ్యాలి, ఆ భాగ్యం నాకు ఇవ్వు, అది కూడా మీ దంపతుల ఇరువురికి కూడా. ఇది గోదమ్మ కోరుకుంటుంది. మొదటి నుంచి అంతరార్థంగా చెప్పిన దాన్ని ఇప్పుడు కుండ బద్దలు కొట్టినట్లుగా నిష్కర్షగా నేటి 29వ పాసురంలో స్వామికి విన్నపం చేస్తుంది గోదాదేవి. ముందర పాసురాన్ని సేవించుకుందాం. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரடியே போத்தும் பொருள் கேளாய், பெத்தம் மேய தென்னம் குலத்தில் பிறந்து நீ குத்தை வலங்களே கொள்ளாமல் போகாது, இத்தை பறை கொள்வான் அன்று கான் கோவிந்தா, எத்தேக்கும் 7 பிறவிக்கும் ஒந்தன்னோடு உத்தமே யாமோ உனக்கே நாமா செய்வோம், மத்தை நங்காமங்கள் மாத்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. శాతుమలై పాసురాలు 2 కలిపి సేవించుకోవాలి. యాక్చువల్గా మనం ఏ రోజు పాసురం ఆ రోజు ఇస్తున్నాం కాబట్టి 29వ పాసురం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ పాసురంలో చాలా సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి మనకి. గుడ్, బెటర్, బెస్ట్ అలా. సింహాసనం, సీరియస్ సింహాసనం గతంలో చూసాం. ఇప్పుడు ఏముంటుందో తెలుసా? కాలై, సిరుకాలై, సిత్తం సిరుహాలై అంటుంది. కాలం అంటే సామాన్యంగా మనం జ్ఞాన సముపార్జన కోసం లేచేటువంటి కాలం, 6 తర్వాత కాలం. ఆత్మ జ్ఞానం కావాలి అంటే 4 గంటలకే లేవాలి. సత్వగుణం బాగా ఉండేటువంటి తెల్లవారుజాము కాలం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఇది 4 గంటలు. ఇది సిరుకాలే అనబడుతుంది. కానీ గోధుమ సిత్తం సిరుకాలే అంది. సిత్తం సిరుకాలే అంటే వీళ్ళకేంటంటే భగవంతుని చేరుకోవాలి, కృష్ణయ్యని చేరుకోవాలనే త్వరతోటి నిద్ర పట్టక సుమారుగా 2-2.5 గంటల ప్రాంతంలోనే వచ్చేశారు. అందుకని సిత్తం సిరహాలే ఉందన్నై సేవిత్తు, నిన్ను సేవించుకోవడం కోసం మాకై మేమే వచ్చాం. ఎక్కడైనా చూడండి, సామాన్యమైన లౌకికుల భాషలో చెప్పాలంటే ప్రేమికులు 2 ఉన్నారంటే ప్రేయసి ముందు వెళ్ళి తాను ఐ లవ్ యూ చెప్పటం అనేది ఒక ఆడదానికి ఒక ఉండేటువంటి స్త్రీత్వాభిమానం అనేది అడ్డొస్తుంది. మగవాడే చెప్పాలని కోరుకుంటుంది ఎప్పుడు కూడా ఆడది. తనంతట తాను వెళ్ళి బయట పడదు. ఆత్మ పరమాత్మతో ఉండేటువంటి ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాం. లౌకికమైన ఈ విషయం చెప్తేనే ఆ అలౌకికమైన ప్రేమ గురించి మనకు అర్థమవుతుంది. అందుకని మీకు ఆ ఉదాహరణ చెప్పడం జరిగింది. అలాగే స్త్రీలు అయినటువంటి మేము, సహజంగా సిగ్గు బిడియం ఉండేటువంటి మేము, అవి కూడా వదిలేసి మా అంతట మేమే నీ దగ్గరకు వచ్చామని మళ్ళీ కోపగించుకుంటావేమో. స్వతంత్ర భావనతో మేమేం వచ్చాం, నీవు వచ్చేంత వరకు వేచి ఉండవలసి ఉండగా మా అంతట మేమేం వచ్చామని అనుకుంటావేమో. మన్నించయ్యా, నిన్ననే క్షమాప్రార్థన చేసేశారు 28వ పాసురంలో. ఈ రోజున ఏమంటున్నారు? తెల్లవారుజామునే వచ్చాం, నిన్ను విడిచి ఉండలేనటువంటి త్వర మమ్మల్ని నిలవనివ్వక ఇలా చేసింది. మా అంతట మేమేం వచ్చాం, ఇక వచ్చి మేమేం చేద్దాం అనుకుంటున్నామో తెలిసినా ఉన్ పొత్తామరడియే పొత్తుం పొరులు కేళాయి, నీ యొక్క బంగారు శ్రీపాద పద్మాలను కీర్తించాలి, వాటికి మంగళం పాడాలని చెప్పి వచ్చామయ్యా. వేరే ఏ కోరికతో రాలేదు. నువ్వు ఒకవేళ వింటానంటే గనక దీని యొక్క అంతరార్థం చెప్తాం. కేళాయ్, వినటం యొక్క ప్రాముఖ్యాన్ని ఈ తిరుప్పావై 30 పాసురాల్లో అనేక పర్యాయాలు చెప్పింది గోదమ్మ. ఆ గోపికలకి చెప్పేటువంటి నెపంతో వాళ్ళకి భాగవతులని మేల్కొలిపేటప్పుడు చెప్పింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పింది, నువ్వు వింటానంటే చెప్తానంటూ. ఇక్కడ కూడా అదే చెప్తుంది. అంటే వినడమే మన స్వరూపం. ఎన్ని తెలిసినా ధనుర్మాసంలో మాత్రం విశేషించి 30 పాసురాల అర్థం మనకి తెలిసినా సరే పెద్దలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా వినాలి, ఆలకించవలసిందే. భగవద్ గుణానుభవం ఆలకించడం ద్వారా మన కర్మలన్నీ కూడా నశించిపోతాయి కూడా. ఆ విధంగా
స్వామి నువ్వు వింటానంటే మాకు కావాల్సిందేంటో నీకు తెలియజేస్తామయ్యా అని అంటున్నారు. మేము అవతరించింది గొల్ల కులంలోనే అయినా నీ యొక్క అంతరంగ కైంకర్యాలు చేయాలని కోరుకుంటున్నాం. అవి మాకు దక్కకుండా చేయటం కుదరదు. ఇప్పుడు మాత్రం నువ్వు నీ అంతరంగ కైంకర్యం మాకు ఇవ్వాల్సిందే. అంటే భగవంతుడికి సేవ చేసుకోవడానికి కైంకర్యం అంటారు. కిం కరిష్యామి కిం కరిష్యామి, ఇంకా నేను నీకేం చేయగలను, ఇంకా నేను నీకేం చేయగలను అంటూ అడుగుతూ ఉండాలి భగవంతుడికి ఏం సేవ చేయాలి అని. ఈ చేసుకోవటంలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు బయట కోవిలికి వెళ్ళాం అనుకోండి, బయట ఉండేటువంటి సేవలు బోల్డుంటాయి. కోవెలంటే ప్రాంగణం అంతా శుభ్రపరచటం, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టటం, ఇలాంటివేవో కైంకర్యాలు. దగ్గరగా ఉండి చేసే కైంకర్యాలు అంటే గర్భాలయం శుభ్రం చేయటం కావచ్చు, అక్కడ స్వామికి ఇచ్చేటువంటి హారతివి ఇవన్నీ శుభ్రం చేయటం కావచ్చు, ఇలాంటివి చెప్పుకోవచ్చు. వైకుంఠంలో చేసేటువంటివి అనుకోండి, స్వామికి పాదరక్షలుగా మారటం, స్వామికి గొడుగు పట్టుకోవటం, స్వామికి ఆసనంగా మారటం, ఇవి అంతరంగ కైంకర్యాలు. బయట ఎక్కడెక్కడో చేసేవి. ఉదాహరణకి శ్రీవారి సేవ, స్కౌట్ సేవ అని 2 రకాల సేవలు తిరుమలలో మీరు గమనించే ఉంటారు. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళందరూ స్కౌట్ సేవ. అంతరాలయంలో ఉండి భక్తులందరినీ కూడా వెళ్ళండి, నడవండి, నడవండి అంటూ పంపించేటువంటి సేవ చేస్తూ ఉంటారు. శ్రీవారి సేవ అంటే ఆరెంజ్ కలర్ శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ ధరించి ఆ స్కార్ఫ్ మెడలో కట్టుకొని బయట వకుళమాత సన్నిధి ఉంటది కదా మనకి, భోజనాలు ఫ్రీ మీల్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అక్కడ. లేదంటే లడ్డూలు డిస్ట్రిబ్యూషన్ దగ్గర కానీ, ఇట్లా అక్కడక్కడ బయట కొండ మీద అనేక సేవలు ఉంటాయి భగవంతునికి మనం చేయవలసినటువంటివి. అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు శ్రీవారి సేవకి వచ్చేటువంటి భక్తులని. అలాగే స్కౌట్ సేవ అయితే అంతరాలయంలో ఉండేటువంటి సేవ. సాధారణంగా అందరూ స్కౌట్ సేవకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అంటే స్వామి కార్యం, స్వకార్యం 2 నెరవేర్చుకోవచ్చు. లోపల ఉంటే స్వామిని సేవించుకుంటూ ఉండొచ్చు, భక్తుల్ని తోసటం ద్వారా సేవ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో. బయట ఎక్కడో ఉన్నదనుకోండి సేవ, పాపం స్వామి స్వామి దర్శనం దర్శనం ఉండదుగా. కాకపోతే వాళ్ళు 1 వీక్ సేవ అలాట్ చేస్తారు మనకి. 1 వీక్ లో ఒక రోజు ఖచ్చితంగా స్వామి దర్శనం అనేది ఉంటుంది. బట్ దాంతో తృప్తి పడం కదా మనం. ఎంతసేపు స్వామి సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఇలా అంతరంగ కైంకర్యం అంటే ఆయన దగ్గరగా ఉండి చేసేటువంటి సేవ అన్నమాట. అది మాకు అనుగ్రహించు స్వామి అంటూ గోధుమ ప్రార్థన చేస్తుంది. అలాగే అదన్నమాట ఆవిడ అసలు అసలు కోరిక. కోరిక ఏమిటంటే శ్రీయప్పతులు ఇరువురికి అంతరంగ కైంకర్యం చేసుకోవాలి, దగ్గరుండి వాళ్ళకి సేవ చేయాలి. అలాగే ఇంకో విశేషం చెప్తున్నారు. ఈ సేవ ఇప్పుడొక్కటే అనుకుంటున్నావేమో, నీకు మాకు ఉన్న సంబంధం 7 జన్మలకి తరగనటువంటి సంబంధం. నువ్వు పోగొట్టుకోవాలన్నా పోయేది కాదు, మేం పోగొట్టుకోవాలన్నా పోయేది కాదు. ఎందుకంటే భగవంతునికి మనకి జన్మల సంబంధం. ఈ ఒక్క శరీరానికి తల్లి తండ్రి వేరు కావచ్చు, కానీ అన్ని జన్మలకి తల్లి తండ్రి శ్రీయప్పతులు. ఒక తల్లి తండ్రి అనే కాదు, సకల విధ బంధువు స్వామి శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఈ బంధం ఇప్పటితో వచ్చేది కాదు. నువ్వు పోగొట్టుకోవాలన్నా పోయేది కాదు, నేను తెంపుకోవాలన్నా తెగేది కాదు. అటువంటి బంధం మన ఇద్దరిది అంటూ చెప్తుంది గోదమ్మ. ఇప్పుడు గోదమ్మ ఏమంటున్నారంటే 7 జన్మలకి నిన్ను విడదీయకుండా నీతోనే ఉంటూ నీకే అన్ని సేవలు మేం చెయ్యాలి, మా చేత అంతరంగ కైంకర్యం కూడా సేవలు కూడా చేయించుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వాలి. ఈ రోజున మేము వచ్చింది పరాయణ వాద్యం కోసం కాదు కృష్ణ, మాకు 7 జన్మలకి నీ సేవా భాగ్యం కావాలి. అంత మాత్రమే కాదు, ఇందులో అడ్డుపడేటువంటి మా విరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీవే పోగొట్టాలి. ఇప్పుడంటే మాకు సేవ చేసుకోవాలని ఆశగా ఉంది. ఈ చేసుకోవటంలో మళ్ళీ దీనికి విరోధులుగా మా కోరికలు ఏమన్నా అడ్డు వస్తాయో అవన్నీ కూడా కూడా నీవే తొలగించాల్సిన తొలగించవలసిన భారం బాధ్యత కూడా నీదే. నీదే. సేవా భాగ్యము నీవే ఇవ్వాలి. ఈ ఒక్క జన్మ కాదు, 7 జన్మలకి యావత్ ఆత్మభావి సంబంధం ఉన్నంత వరకు, ఆత్మ ఉన్నంత కాలం. శరీరం అంటే మారిపోతూ ఉంటుందండి, ఆత్మ చావదు. ఆత్మ నిత్యమైనది. దాన్ని ఎవరు ఎండగట్టలేరు, కొయ్యలేరు, సంహరించలేరు, నాశింప చేయలేరు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అటువంటి నిత్యమైన ఆత్మ ఉన్నంత కాలం నీకు అంతరంగ సేవ చేసుకోవాలి. నీకే చేయాలి, మేమే చేయాలి. అందులో వచ్చేటువంటి అడ్డంకులన్నీ నీవే తొలగించాలి. ఇది కోరుకున్నారు మన గోదాదేవి. చూసారా, 5 భాగాలుగా, మొదటి 5 భాగాలు పూర్వ రంగం అయితే అందరినీ సమాయత్తం చేసుకోవటం, భక్తులందరితో సమాయత్తం చేసుకొని మొదటి 5 పాసురాల్లో. అలాగే తర్వాత 10 పాసురాలు
ఈ భగవంతుణ్ణి మనం ఆశ్రయించటానికి ఉపకరించేటువంటి వారు ప్రథమంగా భాగవతులు. భాగవతులను ముందుంచుకొని ఆచార్యుని ఆశ్రయించాలి. ఆ ఆచార్యుడ రూపమైనటువంటి నందగోపుణ్ణి, మంత్రమైన యశోదమని, భాగవతోత్తముడైన బలరాముణ్ణి మేల్కొలిపి, తర్వాత పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవిని మేల్కొలిపి, ఆ నీలాదేవిని ముందుంచుకొని కృష్ణ పరమాత్మను మేల్కొలిపి, కృష్ణ పరమాత్మకు తమ యొక్క వ్రతానికి లౌకికంగా కావలసినటువంటి వ్రత పరికరాలు కోరుకున్నారు 26వ పాసురంలో. 27వ పాసురంలో వ్రతం అయిన తర్వాత తమకు కావాల్సిన ఆభరణాలు, వస్త్రాలు, భోగాన్ని కోరుకున్నారు. 28వ పాసురంలో క్షమా ప్రార్థన చేశారు. 29వ పాసురంలో స్వామి అసలు కోరికని బయట ఆత్మ ఉన్నంత కాలం మీ దంపతులకు మేము సేవ చేయాలి. అది అన్ని రకాల సేవలు, ఆంతరంగ కైంకర్యంతో సహా అన్ని చేయాలి. ఈ చేయటంలో వచ్చేటువంటి అడ్డంకులన్నీ నీవే తొలగించి మమ్మల్ని అనుగ్రహించవలసింది. ఈ రోజు మేము వ్రతానికి పరై అనే పరికరం కోసం వచ్చిన వాళ్ళం కాదు, ఇది నీవు గ్రహించి మమ్మల్ని అనుగ్రహించు అంటూ ప్రార్థన చేశారు మన గోదా గోష్ఠి అంతా కూడాను. ఇది తిరుప్పావై వ్రతం. ఇక ఒక్కటే పాసురం ఉంది, అది కూడా శాత్తమురై పాసురంలో భాగంగా మనం సేవించుకోబోతాం రేపటి రోజున. అలాగేనమ్మా. ఈ మొత్తం తిరుప్పావై ఏమంటారు దాన్ని, కంక్లూజన్ అనాలో సమరీ అనాలో గనుక అర్థం చేసుకుంటే శాత్తమురై అంటారు అందుకనే. అందుకనే. కాకపోతే నేను మాట్లాడేది గోదమ్మ అడిగినటువంటి ఆ కోరికను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నా. నిజంగా స్వామి మన ఎదురుగా గనక కనిపిస్తే 1,00,000 కోరికల్లో 1,000,000 కోరికల్లో కోరేసి, నాకు ఒక కారు కావాలి దగ్గర నుంచి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు పెళ్ళవ్వాలి, నా అల్లుడు బాగుండాలి, ఈ కోరికల లిస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ నీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించు తండ్రి అన్న విషయాన్ని నిజంగానే మనం మర్చిపోతాం. మన కోరికలు ఈ లోకంలో మనకు కావాల్సినటువంటి మెటీరియలిస్టిక్ నీడ్స్ మీద ఫోకస్ చేస్తాం. కానీ నిన్ను సేవించే భాగ్యం కల్పించు తండ్రి అని అసలు మనం కోరుకోం, పొరపాటును కూడా ఆలోచన రాదు. కానీ మీరు ఒకసారి చెప్పారు ఇట్లానే మన ప్రోగ్రాంలో, ఆయన బాగుంటే మనందరం బాగున్నట్టే, మనం ఖచ్చితంగా బాగుంటాం కదా. సో ఆయన బాగుండాలి, ఆయన సేవలో మనం తరింపబడాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. ఇది టేక్అవే హోమ్ అన్నమాట. ఈ పాసురం నుంచి మనం నేర్చుకున్న అంశం అదన్నమాట. బాగుందమ్మా, చాలా బాగుంది సారం మొత్తం. సో మరి నోరారా అడక్క ముందరే గ్రహిస్తాడు ఆ స్వామి. ఇంత కష్టపడి పొద్దున్నే లేచి ఇంతమంది మగవులందరూ బయలుదేరి వెళ్ళి స్వామిని అడిగాక ఆయన కాదంటారా అనే ప్రసక్తే లేదు. ఏ రకంగా అనుగ్రహించారో రేపటి పాసురంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.